నమస్తే అండి. మళ్ళీ ఓ చిన్ని ఆలోచనతో మళ్ళీ వచ్చేసాను మీ శైలజని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ మొదలుపెట్టేస్తున్నాను. నా ఈ ఎపిసోడ్‌కి, ఈ టాక్‌కి ఈరోజు మాట్లాడాలనుకునేది ఏంటంటే, మనకి ఆహ్, చిన్నప్పటి నుంచి స్కూల్‌కి పంపించినప్పటి నుంచి మంత్స్, డేస్ ఇవన్నీ చెప్తారు. ఇంగ్లీష్‌లో తెలుసు మనకి. కానీ మనకి మన హిందూ క్యాలెండర్, మన తెలుగు క్యాలెండర్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్ ఉగాది ఏ ఏ మాసాలొస్తాయో తెలుసా? అందరికీ తెలీదు. వెరీ ఫ్యూ మాసాలు తెలుసు. ఒకటి కార్తీక మాసం, ఒకటి శ్రావణ మాసం, ఒకటి ఆషాఢ మాసం. ఇవి ఎందుకంటే కొంచెం సరదా సరదాగా ఉంటది కాబట్టి మనకు తెలుసు. కానీ తక్కిన మాసాలేమిటి? వాటికి ప్రామినెన్స్ ఏంటి? ఈ 3 మాసాలు గూడా మనకి ఎందుకు ఎందుకు ఇంపార్టెంటు, ఎందుకు చెయ్యాలి అన్నది మనకి పెద్దగా తెలీదు. అంటే చాలా మందికి తెలుసండి. నా బోటోళ్ళకి పెద్దగా తెలీదు. నాకేదో వచ్చిన చిన్న చిన్న ఇన్ఫర్మేషన్‌ని, ఆ నాలెడ్జ్‌ని మీకందరికీ నాలాంటి వాళ్ళకి చెబుదామని మొదలుపెడుతున్నాను. సో, ఇప్పుడు ఏమిటంటే మనం మార్గశిర మాసానికొచ్చేసాం. ఈ మార్గశిర మాసం అంటే చాలా హ్మ్, యునీక్ మాసమంట. చాలా శ్రేష్టమైన మాసం. ఈ మాసానికి ఇంకొక పేరు కూడా ఉంది. మార్గశీర్ష. శ్రీష్ట అంటే ఆహ్, అగ్రభాగం అంట. అంటే ఆహ్, బెస్ట్ ఫస్ట్ బెస్ట్ మాసం అని అంటారు. ఎందుకు అంటే దిస్ ఇస్ ద 9th మంత్ ఆఫ్ ది క్యాలెండర్. హిందూ క్యాలెండర్, తెలుగు క్యాలెండర్ ప్రకారం 9th మంత్. కానీ ఎందుకు భాగం అని అంటారు, శ్రేష్ఠ మాసం అంటారు అంటే, ఈ మాసానికి చాలా ఇంపార్టెన్స్ ఉందట. ఏమిటి అంటే ఈ మాసంలో ఒకటి విష్ణుమూర్తిని పూజిస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తారు, ఆంజనేయ స్వామిని పూజిస్తారు, సూర్య భగవాన్ని పూజిస్తారు, సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారట ఈ మాసంలో. ఈ మాసంలో యూనిక్నెస్ అన్నాను కదా, అది ఏమిటి అంటే లక్ష్మీదేవిని మామూలుగా అయితే మంగళవారం, శుక్రవారం పూజిస్తాం, ట్యూస్డేస్ అండ్ ఫ్రైడేస్. బట్ ఇన్ దిస్ మాసం థర్స్డేస్, కొన్ని ప్లేసెస్లో లక్ష్మీవారం అంటారు, గురువారం రోజు. గురువారం అంటే అగైన్ గురువు దత్తాత్రేయ స్వామి పూజిస్తారు. అండ్ లక్ష్మీదేవిని కూడా పూజిస్తారట. ఈ అండ్ దేర్ ఆర్ సమ్ చాలా పద్ధతులు కూడా ఉన్నాయంట. ఈ గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించేటప్పుడు కొన్ని చేయాల్సినవి ఉన్నాయంట. అది నాకు పెద్దగా తెలియదు, కానీ ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఐఎమ్ గివింగ్ ది కరెక్ట్ పాయింట్. అందుకనే నేను అవి మెన్షన్ చేయట్లేదండి. మీకు తెలుసా, కనక మహాలక్ష్మి టెంపుల్ అని వైజాగ్లో వినే ఉండుంటారు. వెరీ ఫేమస్, వెరీ పవర్ఫుల్ టెంపుల్. ఇట్ హ్యాస్ ఎ స్టోరీ ఆల్సో. నాకు తెలిసిన స్టోరీ అంటే నేను చాలా ప్రిసైజ్గా, చాలా కట్ షార్ట్ చేసి చెప్తున్నాను. డ్యూరింగ్ ద బ్రిటిషర్స్ టైం అమ్మవారి విగ్రహాన్ని రోడ్డుకి అడ్డుగా ఉంది, దారిలో అడ్డుగా ఉంది అని ఉద్దేశంతో కొంచెం పక్కకు జరిపి పక్కన వేరేగా గుడి కడతామని అనుకొని అంటే అమ్మవారి విగ్రహాన్ని పక్కన పెట్టారట. కొంచెం ఉండే ప్లేస్ నుంచి తీసి వేరే ప్లేస్లో పెట్టారట. కాకపోతే అప్పుడు దాని ఎఫెక్ట్ ఏమిటంటే, విచ్ లేటర్ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంది, ఐడెంటిఫై చేసింది. అమ్మవారి విగ్రహాన్ని జరిపిన తర్వాత చాలామందికి ప్లేగు అలాంటిది ఏదో జబ్బు వచ్చి చాలామంది చనిపోయారట. ఏంటి అన్నది ఎవరికీ తట్టలేదు, ఈ రీజన్ వల్ల అన్నది లేదంట. సో దే వర్ సో మెనీ, లెక్కలేనన్ని చావులు జరిగాయంట. ఏమిటి ఏమిటి అని ఆలోచించుకొని ఫిగర్ అవుట్ చేసే టైంలో దెన్ ఎవరికో తట్టిందంట. మేబీ అమ్మవారి విగ్రహాన్ని
పక్క జరిపాము అందువల్లేమో అని. సో వాట్ దే డెడ్ ఇస్ మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అదే ప్లేస్లో ఎక్కడి నుంచి తీశారో అక్కడే పెట్టేసి టెంపుల్ కడతాం మొదలుపెట్టారు. ఏదో మళ్ళీ సేమ్ ప్లేస్లో అయితే ప్రతిష్ఠించేశారు. అప్పుడు ఈ ఏవైతే ఈ చావులు, ఈ సిక్నెస్లు ఇవన్నీ సడన్గా ఆగిపోయినాయి అంటండి. మరి ఏదో పవర్ ఉంటేనే కదా ఇది జరిగేది. అందుకని ఇప్పటికీ ఆ టెంపుల్ చాలా నారో ప్లేస్లో ఉంటుంది, బిజీ రోడ్లో ఉంటుంది. కానీ ఈ మార్గశిర మాసంలో థర్స్డేసు విపరీతంగా క్యూ ఉంటుందంట. మామూలుగానే ఫ్రైడేస్ క్యూ ఉంటుంది, బిజీ టెంపుల్ అని అంటారు. గురువారాలు కూడా చాలా బిజీగా ఉంటుందంట. నాకు తెలిసి ఆ రోజు తలుపులు కూడా అమ్మవారి గుడి టెంపుల్ గేట్స్ కూడా ముయ్యరట. సో ఇదండి, ఏదో ఉండకపోతే అంత మనుషులు భక్తితో వెళ్ళిపోరు కదా. దెర్ ఇస్ సమ్ పవర్. సో ఇది. అండ్ విష్ణుమూర్తినైతే తులసి దళాలతో పూజిస్తే మంచిదట. కుదిరితే మనం ఏమంటారు, విష్ణు సహస్రనామం వింటూ ఉంటే మంచిదంట. నెక్స్ట్ ఆంజనేయ స్వామిని, సూర్య భగవాన్ని, దెన్ సుబ్రహ్మణ్య స్వామిని అని చెప్పాను కదా. తర్వాత ఈ మాసంలోనే దత్త జయంతి అని ఉంది. సో ఇట్ ఈస్ టోల్డ్ దట్ దత్తాత్రేయ స్వామి జన్మించిన మాసం ఈ మాసమే. ఇంకా చెప్పాలి అంటే మన లైఫ్ లెసన్స్ నేర్పించే మన సేక్రెడ్ బుక్ భగవద్గీత కూడా ఈ మాసంలోనే వచ్చిందట. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి మహాభారత యుద్ధంలో, కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో గీతోపదేశం చేశారు అంటారు చూడండి. నౌ వాట్ ఈజ్ వాట్, హౌ యూ షుడ్, అంటే వెన్ అర్జున సేస్, ఎదురుగా ఉండే వాళ్ళందరూ నా వాళ్ళు, నాకంటే పెద్దోళ్ళు, నా గురువులు, నేను దే ఆర్ నా ఎల్డర్స్, నేను వాళ్ళ మీదకి ఎలాగా యుద్ధం చేసేది తప్పు కదా. హౌ కెన్ ఐ హర్ట్ దెమ్, దే ఆర్ మై పీపుల్, నాకంటే పెద్దోళ్ళు, నా రిలేటివ్స్ అందరూ నా వాళ్ళు అని చెబితే అర్జునుడు చెప్పిన ఇది, యు ఆర్ డూయింగ్ యువర్ కర్మ, డూ యువర్ కర్మ, అంతే. అది తప్ప కరెక్టా కాదు, నీకు నువ్వు చెయ్యాల్సినవి చేస్తే దాని రిజల్టు వేరేగా ఉంటుంది. వాట్ ఎవర్ యూ డిజర్వ్ దట్ విల్ కమ్ ఇన్ టు యువర్ ప్లేట్. ఇది ప్రిసైజ్గా నాకు నచ్చిన భాషలో నేను చెప్పాను. బట్ గీతోపదేశం, మహాభారతంలో జరిగిన గీతోపదేశం, దట్ ఈస్ గీత, భగవద్గీత గురించి వచ్చిన గీత జయంతి కూడా ఈ మాసంలోనే. ఇప్పటికీ కురుక్షేత్ర అనే ప్లేస్లో చాలా ఆడంబరంగా ఈ గీత జయంతి చేస్తారంట ఇప్పటికి. ఇవన్నీ యూనికే కదండి, కొంచెం యూనిక్నెస్ ఉండే క్యారెక్టర్సే కదా, ఐ మీన్ పాయింట్సే కదా అలాగా. అండ్ పితృదేవతలకి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి కూడా ఈ మంత్లో పూజలు చేస్తే మంచిదట. దే కీప్ షవరింగ్ దేర్ బ్లెస్సింగ్స్ ఆన్ అస్. అండ్ ఏకాదశి యాజ్ యూజువల్ మనకి ప్రతి మంత్లో వచ్చే ఏకాదశులకి మనం ఫాస్టింగ్ చేసి వీ హ్యావ్ టు క్లెన్స్ చేసుకుంటే మంచిది. ఏవి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ లేవండి. మన హిందూయిజంలో ఇది అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటాను. దెర్ ఈజ్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, యూ హ్యావ్ టు డూ ఇట్ అని ఎవరూ చెప్పలేదు. నువ్వు ఈ దేవుణ్ణే పూజించాలి అని చెప్పలేదు. అందుకని మేబీ వీ హ్యావ్ సో మెనీ అవతారాస్, దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్. అవతారాలు ఉన్నాయి అంటే మనకి బాబో ఇన్ని దేవుళ్ళ అనుకుంటాం. కానీ ప్రతి ఒక్క అవతారానికి ఒక కథ ఉంది, ఒక రీజన్ ఉంది. అందుకని మనకి ఇంతమంది దేవుళ్ళు అయ్యారు. కానీ ఎక్కడ నువ్వు చెయ్యాలి, తప్పకుండా చెయ్యాలి అని చెప్పలేదు మనకి ఇవి. ఆర్ మేబీ జనరేషన్స్ కొద్దీ మనం అలా పెరిగేసామేమో. బట్ ఏదైనా కానండి, ఇట్ ఈస్ నాట్ దట్
ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు అనే పాయింట్ మాట్లాడట్లేదు. కానీ నేను చెప్పేది ఏమిటి అంటే, ఇప్పుడు మనకి విష్ణు సహస్రనామం అన్నాను. మొత్తం విష్ణు సహస్రనామం మొత్తం రాకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇనే ఈ 3 వర్సెస్ ఈ వర్సెస్ని 3 టైమ్స్ అంటే చాలట. ఇలాగా అనుకుంటూ ఉంటే ఏమి అవుతుంది అంటే, మనకి తెలియకుండానే దెర్ ఇస్ అ రీజన్ మనకి ఇవన్నీ పెట్టారు అంటే, మనం అబ్బా ఇంత ఎవరు చదువుతారు, ఎవరు మెమరైజ్ చేసుకుంటారు అని అనుకుంటాం. ఫస్ట్ వచ్చేది ఇదేనండి. నాకైతే అలాగే వచ్చింది. కానీ ఏమిటి అంటే, యాజ్ మనకి చిన్నప్పుడు ఉన్న మెమరీ మనం పెరిగే కొద్దీ ఫేడ్ అవుట్ అవుతుంది. అదే బ్రెయిను. కానీ ఎందుకు ఫేడ్ అవుట్ అవుతుంది? బికాజ్ వీఆర్ ప్రీ ఆక్యుపైడ్. మనం మన పనుల్లో, మన డైలీ డే టు డే యాక్టివిటీస్లో బిజీ అయిపోయి వీ డోంట్ పే అటెన్షన్ ఆర్ వీ టెండ్ టు ఫర్గెట్ థింగ్స్. ఈజీ వే, కన్వీనియంట్ వే ఆఫ్, కొందరైతే గుర్తులేదు అనేస్తారు. అదంటే దట్స్ అ కన్వీనియంట్ వే ఆఫ్ ఎస్కేపింగ్. కానీ ఈ శ్లోకాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి అంటే, నా ఒపీనియన్ అండి. నేను ఎవరిని అనట్లేదు, ఎవరు జస్ట్ నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. మేబీ యాజ్ వీ లిజన్ టు దెమ్, మనం వినే కొద్దీ మనకి మెమరీ షార్ప్ అవుతుంది. అంటే మీరు చిన్నప్పటి నుంచి శ్లోకాలు ఇప్పుడు ఎందుకండి మనం మన ఆల్ఫబెట్స్ అవన్నీ మర్చిపోం? బికాజ్ వీ కీప్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ప్రాక్టీసింగ్. నంబర్స్ కానీ ఏవైనా ఎందుకు మర్చిపోము అంటే, ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి. చాలా విపరీతమైన ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి, అందుకని మనకి గుర్తుండిపోతుంది. అలాగే ఈ శ్లోకాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దే హ్యావ్, అవి ఎవరో దీనికి ఇది అని అలా ఇది కాదు. ఇవంట మన పూర్వీకులు, మన ఎవరు సేజెస్ అంటారు కదా, ఋషులు, మహర్షులు, వీళ్ళందరూ తపస్సు చేస్తున్నప్పుడు వాళ్ళు రాసినవంట. డ్యూరింగ్ తపస్సు, మెడిటేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి స్ట్రైక్ అయినవి రాసేవారట. సో దీస్ థింగ్స్ హ్యావ్ కమ్ అప్ లైక్ దాట్ మనకి. సో ఏదో వాల్యూ ఉంటేనే ఉంటుంది కదండి. నౌ దేసే ఇదివరకు లలిత సహస్రనామం అంటే అందరూ చేయకూడదు. అసలు బేసిక్గా ఏమిటంటే ఒక భయం పెట్టేశారు. కరెక్ట్గా ఉచ్చారణ, ప్రొనౌన్సియేషన్ రాకపోతే నువ్వు అది తప్పు మీనింగ్ వస్తుంది, దానివల్ల నీకు మంచి జరుగుతామేమో కానీ బాగా రివర్స్లో పడిపోద్ది అని చెప్పి 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 ఇంట్రెస్ట్ పోయేటట్టు అయిపోయింది. ఎందుకంటే భయం ఉన్న చోట భక్తి ఉండదు కదండి. అందుకని అంటే భక్తి కూడా ఉంటుంది, కానీ లీనియన్స్ వస్తుంది. అమ్మ నాకు రాదు, ఎందుకు నన్ను అనవసరం ఫోర్స్ చేయొద్దు, ఐఎమ్ హ్యాపీ దిస్ వే అని అనుకుంటాం. కానీ అది ఎప్పుడైతే మనం ఈజ్ అవుట్ చేసుకుంటామో, ఆఫ్టర్ ఆల్ యు ఆర్ లెర్నింగ్, నేర్చుకుంటున్నప్పుడు తప్పులు వస్తాయి. ఆ నేర్చుకుంటూ మనం దాని మీద ఫోకస్ చేస్తే వీ డెఫినెట్లీ డెవలప్ ఇంట్రెస్ట్. ఏది కాకపోయినా మన హెల్త్ పరంగా తీసుకున్నాం అనుకోండి, వెన్ అవి ప్రొనౌన్సియేషన్ చేస్తున్నప్పుడు యువర్ మజిల్స్ ఆర్ యాక్టివేటెడ్, ఎక్సర్సైజ్ ఉంటుంది. దెన్ యూ ఆర్ కామ్ డౌన్, మైండ్ మీది కామ్ డౌన్ అవుతుంది. బికాజ్ యూ ఆర్ లిజనింగ్, ఫోకస్ ఉంటుంది, అటెన్షన్ పే చేస్తారు. సో యువర్ ఫోకస్ అండ్ అటెన్షన్ లెవెల్స్ ఆర్ అగైన్ యాక్టివేటెడ్, అండ్ అఫ్ కోర్స్ యువర్ మెమరీ ఈజ్ అగైన్ యాక్టివేటెడ్. చాలా బాగా గుర్తుంటాయి అన్ని విషయాలు. అందుకనే కొన్ని టంగ్ ట్విస్టర్స్ అంటారు చూడండి, అవి ఎందుకు చెప్తారు?
దట్ ఆల్సో హ్యాస్ ద సేమ్ రీజన్. వీఆర్ ఓకే టు ఫాలో టంగ్ ట్విస్టర్స్, ఇవన్నీ పొడుపు కథలు, ఇవన్నీ కూడా దే హ్యావ్ అ రీజన్ అండి. మన మెమరీకి, మన అంటే జస్ట్ ఎక్సర్సైజెస్ అనమాట. నా ఇప్పుడు సుడుకో ఇవన్నీ అంటున్నారు, వీ డూ ఆల్ దీస్ థింగ్స్. ఇవి కూడా అంతే. ఇట్ ఈస్ జస్ట్ దట్ మనకి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ పెట్టలేదు అందుకని. సో దెర్ ఇస్ నథింగ్ హార్మ్ ఇన్ లెర్నింగ్ అండ్ ప్రాక్టీసింగ్ దెమ్. చాలా ఉన్నాయండి. అంటే ఇట్ ఈస్ ఒకసారి బాధ అనిపిస్తుంది. ఐ డోంట్ ఎక్స్‌ప్రెస్. బట్ ఐయామ్ టెల్లింగ్. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పాను కదండీ, ఐయామ్ టాకింగ్ టు మై సెల్ఫ్. అన్న ఫీలింగ్‌లో ఉంటాను నేను. ఎవరికి నేను అగెయిన్స్ట్‌గా కాదండి. ఏ రిలీజియన్‌కి అగెయిన్స్ట్‌గా కాదు. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ మన ఇంట్లో వాళ్ళే మనల్ని కొంచెం ఎగతాళి చేస్తారు. ఇప్పుడు కుంకుమ పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం? ఈరోజు పెట్టుకోలేదులేండి. కుంకుమ పెట్టుకున్నాము అంటే బొట్టు ఎందుకు పెడతాము? ఇట్ హ్యాస్ సమ్. ఇక్కడ మనం ఇది యాక్చువల్గా ఈ ప్లేస్లో పెడతాం. ఇక్కడ ఒక మనకి ఇది ఉంటుంది, ఒక నాడి. సో దాన్ని ప్రెస్ చేస్తే యాక్టివేట్ అవుతుంది. అదే కాకుండా ఇట్ హ్యాస్ దృష్టి అంటారు కదా, నజర్ లగ్న, అది జరగకూడదు, అది తగలకుండా ఉండటానికి ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం. సో ఇట్ హ్యాస్ సమ్ రీజనింగ్, సైంటిఫిక్ రీజనింగ్, విచ్ ఇస్ నాట్ టోల్డ్ కరెక్ట్లీ. ప్రాపర్ వేలో చెప్పలేదు కాబట్టి మనకి ఒఫెన్సివ్గా తీసుకుంటాం. సో ఇలాగా చాలా ఉన్నాయండి. ఆ మాటకు వస్తే పూజ చేస్తాం, దేవుడికి దండం పెట్టుకుంటాం. ఎందుకు చేయము? దేవుడిని ఎందుకు పూజించు అంటే, చిన్నప్పుడు అండి మనం యాజ్ చిల్డ్రన్ మనం చెప్పినవి, పిల్లలకి మనం చెప్పినవి, పేరెంట్స్ మనకి చెప్పినవి అన్నీ వింటాం. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఫార్మేటివ్ ఏజ్ వచ్చిన తర్వాత, వి స్టాప్ ప్రాక్టీసింగ్ ఆల్ దోస్. ప్రాక్టీస్ చేస్తాం, ఆపుతాం. కాక చెప్పారనుకోండి మనకి పెద్దలు, ఎవరైనా దేవుడి దండం పెట్టుకో అంటే బా అని ఫస్ట్ది వస్తుంది. గమనించారో లేదో, పిల్లల్లో గమనించండి. ఆ తర్వాత ఇట్స్ ఓకే మమ్మీ పర్లేదు పెట్టుకున్నాలి, నేను ఇక్కడ ఇదిగో ఓకే సరేనా అనేసి వెళ్ళిపోయే పిల్లలు చాలామందిని చూశాను. నేను అలాగే ఉన్నాను ఒక టైంలో. కాకపోతే కొంచెం ఎక్కడో భయం ఉండేది. ఐఎమ్ వెరీ గాడ్ ఫియరింగ్ పర్సన్ని. కానీ ఎవరో చెప్పారండి, శివుణ్ణి పూజిస్తే చాలా కష్టాలు ఉంటాయని. మానేశాను నేను చేస్తాం. అంటే శివుడి టెంపుల్ అయితే నేను అని వెళ్ళిపోయేదాన్ని అంతే. నాకు చాలా స్ట్రాంగ్గా ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది, లైఫ్ టైం లెసన్ లాగా అయింది. అప్పుడు ఐ స్టార్టెడ్ బిలీవింగ్. సో అంటే నాకు ప్రతిసారి అలా ఎక్కడ చూసినా శివుడే కనిపించేవారు అనమాట. ఏమిటి అని ఒకలాంటి మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయాను నేను. అప్పుడు ఒకళ్ళని అడిగాను నేను, ఒకళ్ళెవరో, హీ గేవ్ మీ అ రీజన్. హీ ఆస్క్డ్ మీ, హీ వాజ్ టాకింగ్ టు మీ అండ్ హీ సెడ్, ఒక పేపరు పెన్ ఇచ్చి కీప్ రైటింగ్, ఏదో ఒకటి వాటెవర్ రాయంటే, నేను వాజ్ జస్ట్ ఒక శివలింగ ఆకారంలో వాజ్ ఇంతే ఉంటుంది, ఇలాగే రాస్తూ ఉన్నాను. సో హీ సెడ్, సి అంటే నీకు హింట్స్ దేవుడు ఇస్తూ ఉన్నాడు ఆ ఎక్స్పీరియన్స్ అయ్యే ముందు, బట్ యూ డింట్ పే అటెన్షన్. రావట్లేదు అంటే నీకు చూపించాడేమో అన్నారు. నాకు అది మేబీ నాకు సెన్సిబుల్గా అనిపించింది. అంటే దేవుడు భయపెట్టిచ్చేస్తాడు, బెదిరిచ్చేస్తాడు, పనిష్ చేసేస్తాడు, నేను తిప్పేసుకుంటాడు ఆయన దగ్గరికి అని కాదండి. చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్. నాలాంటివి చాలామందికి అయ్యుంటాయి. ఎందుకు పూజించాలి అనే క్వశ్చన్కి వస్తే, ఇప్పుడు మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత పూజలు చేస్తాం, చిన్నప్పుడు చేస్తాం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వి స్టాప్. పెద్దగా పూజలు చేయరు, చాలా వరకు చేయరు. కొందరు విపరీతంగా చిన్నప్పటి నుంచి చేస్తారు. వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కానీ చెయ్యని వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు.
ఎక్స్‌పీరియన్స్ అయ్యేంత వరకు కొన్ని చెయ్యం. కొన్ని అన్నీ చెడ్డ ఉంటాయని కాదు, మంచివి కూడా ఉంటాయి. చాలా వింటాం ఇది. ఏదో మనం ఏదో ప్లేస్‌కి వెళ్తుంటే ఏదో టెంపుల్‌కి యాక్సిడెంట్ మిస్ అయ్యి, ఆ తర్వాత పక్కనే ఒక టెంపుల్ ఉంది అని అలా నమ్ముతాం. ఇవన్నీ అంటే అక్కడ రక్షించినట్టే కదా! ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్. ఇట్స్ ఎ గుడ్ థింగ్. అలా చాలామందికి రకరకాల ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. సరే అది పక్కన పెడితే దేర్ ఈజ్ సమ్ సూపర్ న్యాచురల్ పవర్ మనకి ఒక హెల్మెట్ లాగా ఉంది. విచ్ ఆల్వేస్ సేవ్ గార్డ్స్. నువ్వు కరెక్ట్‌గా ఉండు, కరెక్ట్‌గా తప్పు చేయి, ఏదైనా చేయి ఉంటది. ఇప్పుడు మనం తలుచుకుంటే తప్పేమీ లేదు. ఇప్పుడు మనం దెబ్బ తగిలిందనుకోండి, అమ్మా అంటాం. ఏ ఏ భాష వాళ్ళు మదర్‌ని తలుచుకుంటారు. అవునా కాదా? అలాగే దేవుణ్ణి తలుచుకుంటాం. ఇప్పుడు మనకి కొందరికి నాకు నేను దేవుడిని పూజిస్తాను ఇలా అంటే కొందరుంటారు ఆ సూడో మనుషులు. ఏమంటా పూజలు అవన్నీ అని చాలా ఇదిగా అంటారు. చాలా తక్కువగా చూస్తారు. మనం ఆ భయంతో వీ డోంట్ ఎక్స్‌ప్రెస్ ఏమో అన్నది నా ఒపీనియన్. దేర్ ఈజ్ వన్ స్మాల్ స్టోరీ విచ్ ఐ రెడ్ ఇట్ లాంగ్. చిన్నప్పుడు ఎప్పుడో చదివిన స్టోరీ అండి. నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైనది. అంటే నాకు చాలా నచ్చుతుంది. ఐ థింక్ ఐ షుడ్ షేర్ ఇట్ విత్ యూ ఆల్. అండ్ మేబీ అప్పుడు మీకు అర్థమవుతుందేమో వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఆల్. సో ఏమిటి అంటే ఈ స్టోరీ ఇది ఫుట్ ప్రింట్స్ అనే పేరు అనుకుంటా. నేను పెట్టేసుకున్నాను లేండి అది. యా. సో ఒక బీచ్ అంటే మనకి అర్థం అవుతానికి విజువలైజ్ చేసుకుంటానికి దెర్ ఇస్ అ బీచ్. బీచ్ మీద శాండ్ ఉంటుంది. బీచ్ దగ్గర శాండ్ ఉంటుంది కదా. ఆ శాండ్ మీద ఒక పెద్ద ఫుట్ ప్రింట్స్ ఉంటాయి, ఇంకో చిన్న ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. అంటే ఇద్దరు మనుషులు నడుస్తూ వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద గుండె అడుగులు దేవుడివి, చిన్న గుండె అడుగులు మనిషివి. సో దేవుడు మనిషి ఒక క్యాజువల్ వాక్కి వెళ్తూ ఉంటారనమాట. అప్పుడు అన్నీ మాట్లాడుకుంటూ అంతా మనిషి అడుగుతాడు దేవుణ్ణి, సి నౌ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టెన్షన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రెస్, ఐఎమ్ హ్యాపీ అండ్ యు ఆర్ వాకింగ్ అలాంగ్ విత్ మీ. నాకు ఇప్పుడు ఏమీ లేవు, టెన్షన్స్ లేవు, బాధలు లేవు, కష్టాలు లేవు, భయాలు లేవు. నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, నువ్వు నాతో నడుస్తున్నావు. కానీ ద మూమెంట్ ఐ గెట్ సమ్ వరీ, సమ్ ఫియర్, సమ్ టెన్షన్, సమ్ స్ట్రెస్, వై ఆర్ యూ నాట్ దేర్, ఐ డోంట్ సీ యువర్ ఫుట్ ప్రింట్స్ ఓవర్ దేర్ అని చెప్తారు. నాకు కష్టం వచ్చినప్పుడు, ఇప్పుడు బాగున్నాను కాబట్టి నాది బాగా నడుస్తున్నావు దేవుడా, నాకు కష్టం వస్తే మాత్రం నువ్వు ఎప్పుడు నువ్వు నాతో ఉండవు. ఎందువల్ల అంటే నా కష్టాలు అప్పుడు నువ్వు ఉండవా అని అడుగుతాడు మనిషి. అప్పుడు దేవుడు అంటాడు మనిషితో, ఒకసారి ప్లీజ్ చెక్ కింద ఫుట్ ప్రింట్స్ ఎవరివి అని. నావే అంటాడు మనిషి. దోస్ ఆర్ మైన్ అంటే. మళ్ళీ దేవుడు అంటాడు, ఇంకొకసారి క్లియర్గా చూడు అని. చూసి దోస్ ఆర్ మైన్ అని మనిషి అంటాడు. బట్ దే ఆర్ హ్యూజ్ అని దేవుడు అంటాడు. అంటే చూసి ఓ యా బట్ నావేవి వేర్ ఆర్ మై ఫుట్ ప్రింట్స్ అని మనిషి అడిగాడు అనమాట దేవుడిని. సో దేవుడు చెప్తాడు, వెన్ యు ఆర్ హ్యాపీ ఐ వాక్ అలాంగ్ విత్ యూ, ఐఎమ్ ఆల్వేస్ నెక్స్ట్ టు యూ. బట్ వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, నీకు ఏ కష్టం వచ్చినా, నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు ఎప్పుడూ నీతోటే ఉంటాను. కానీ నీకు కష్టం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా నువ్వు చెప్పుకోలేంది, నీలో నువ్వు కుమిలిపోయేది, అలాంటి పరిస్థితి ఏదొచ్చినా ఐ హోల్డ్ యూ ఇన్ మై ఆర్మ్స్. నేను నిన్ను ఎత్తుకుంటాను, ఇది నాతో పాటు క్యారీ చేస్తాను. సో ఐ హోల్డ్ దట్ పెయిన్, ఐ క్యారీ దట్ పెయిన్ అలాంగ్ విత్ మీ. అప్పుడు ఇంకొంచెం దగ్గరికి చేసుకొని నేను నీకు హెల్ప్ చేస్తాను, సాల్వ్ చేస్తానికి అని. సచ్ ఎ వండర్ఫుల్ స్టోరీ అనిపిస్తుంది అండి. ఇట్స్ సో అమేజింగ్. నాకు ఇప్పటికీ అదే అనిపిస్తుంది.
ఈ చిన్నది మనం ఎందుకు అర్థం చేసుకోము? అంటే యూ నీడ్ నాట్ ఎళ్ళిపోయి గుళ్ళకెళ్ళిపోయి పూజలు చేసేసి కొబ్బరికాయలు ఇవన్నీ అక్కర్లేదు. సింపుల్‌గా మీలోనే దేవుడుంటాడు. మనం చిన్నప్పుడు నేర్పిస్తారు మనకు స్కూల్‌లో. గాడ్ ఈజ్ వితిన్ యూ. దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇన్నర్ సెల్ఫ్. నువ్వు తప్పు చేస్తున్నావా? కరెక్ట్ చేస్తున్నావా? ఇది జడ్జ్ చేస్తానికి మనకి ఇంకొకళ్ళు అక్కర్లేదు. యూ కెన్ జడ్జ్ యువర్ సెల్ఫ్. సో మన ఇన్నర్ వాయిస్ మనకు గైడ్ చేస్తుంది. ఇఫ్ వీ గో అకార్డింగ్ టు ఇట్, ఐ థింక్ వీ విల్ నాట్ హ్యావ్ సో మచ్ ఆఫ్ టెన్షన్స్, వరీస్ ఇవన్నీ. అండ్ ఎవరో ఏదో అనుకుంటారు అన్న ఇన్హిబిషన్ ఒకటి మనం పక్కన పెట్టేసామనుకోండి, లైఫ్ వుడ్ బీ ఈజీ. ఒకసారి ప్రాక్టీస్ చేసి చూడండి. మేబీ నేను తప్పు కాదేమో, నేను కరెక్టే చెప్తున్నానేమో. సమ్ టైమ్ యూ నీడ్ a day in a life, at least a moment in a life comes when you believe దేవుడు ఉన్నాడు, నమ్మాలి అని. ఏదో ఒకటి, ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ అనేది అయితే వస్తుంది. ఇది చాలా ఎక్కువైపోయినట్టుంది కదండి. ఐ నో, ఏదో చెప్దాం అనుకున్నాను, ఏదో చేశాను. సో కానీ బట్ స్టిల్ ఐ వాంట్ టు సే, భక్తి అనేది ఇట్ ఈస్ లైక్ ఎందుకు వస్తుంది, దండం ఎందుకు పెట్టుకోవాలి, పూజ ఎందుకు చేయాలి అనేది ఏమిటి అంటే, మనలో భయాలు పోతానికి, టు గెయిన్ స్ట్రెంగ్త్. మనకు కొన్ని చెప్పుకోలేం, వేరే వాళ్ళకి చెప్పాలనుకున్నా చెప్పుకోలేం. కొందరికి కష్టాలు, ప్రాబ్లమ్స్ బోల్డన్ని సార్లు ఉంటాయి, అంటే ప్రొలాంగ్డ్ ఉంటాయి. చెప్పి కొందరు ఎలా అయిపోతుందంటే, అమ్మో వాళ్ళు వస్తున్నారు, ఆ మనిషి వస్తున్నారు అనుకుని తప్పించుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఇవే స్టోరీస్ ఉంటాయి. ఎందుకురా బాబు, మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుతున్నాం కదా, పాజిటివిటీ, నెగటివిటీ అని. సో యూ షేర్ దట్ నెగటివిటీ టు దట్ పర్సన్ వైల్ యూఆర్ షేరింగ్ యువర్ పెయిన్, యువర్ ప్రాబ్లం. సో పీపుల్ ట్రై టు అవాయిడ్ యూ. ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనకొక ఇల్లు ఉంటుంది, మనకొక రూమ్ ఉంటుంది. బాత్రూంలో కూర్చొని మనం ఎందుకండి ఏడ్చుకోవాలి? జస్ట్ టాక్ టు యువర్ సెల్ఫ్. ఎంత రిలీఫ్ ఉంటుంది తెలుసా? చక్కగా కూర్చొని పెద్దగా మాట్లాడుకోండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. లేకపోతే అద్దంలో చూసుకొని మాట్లాడుకోండి. ఎంత రిలీఫ్ ఉంటుంది తెలుసా? సెల్ఫ్ హెల్ప్ అంతే. ఇవి ప్రాక్టీస్ చేస్తే యూ ఫీల్ సో లైట్. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకుండే ఏమంటారు, టాంట్రమ్స్ ఇవన్నీ, ఆ స్ట్రెస్ ఇవి, దాంతో వచ్చే రియాక్షన్స్ ఇవన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి. లెట్ us నాట్ బ్లేమ్ ఆర్ ఫోర్స్ ఆర్ ఏమంటారు, కోపంతో ఉన్న మైండ్ని ఆర్ ఇరిటేషన్ని వేరే వాళ్ళకి పెట్టకండి. ఇట్ ఈస్ యూ హూ హ్యాస్ టు సాల్వ్. ఎందుకంటే లైఫ్లో మనకి ఎంతమంది మన పక్కన ఉంటే మనకు అంత బ్లెస్సింగ్ అని నేను నమ్ముతాను. మనుషులు లేరనుకోండి, చాలా కష్టం అనిపిస్తుంది. మనుషులు పక్కన ఉంటే వాల్యూ దెమ్, రెస్పెక్ట్ దెమ్. చాలామందికి మనుషులు లేనోళ్ళు, తోడు లేనోళ్ళు, చెప్పుకుంటానికి ఎవరూ లేనోళ్ళు చాలామంది ఉంటారు. వీఆర్ బ్లెస్డ్, వీ హ్యావ్ సో మెనీ పీపుల్ అరౌండ్ అస్. బీ గుడ్ టు దెమ్, బీ కైండ్ టు దెమ్. ఎందుకంటే మనం చనిపోయేటప్పుడు అండి, మనమే వెళ్తాం. మనం చేసిన మంచి చెడు మిగిలిపోతుంది. పీపుల్ టాక్ అబౌట్ దాట్. సో మనం వెళ్ళిపోయేటప్పుడు మనం చక్కగా వెళ్ళిపోతాం. కానీ మన ఫ్యామిలీ ఉంటుంది చూసారు, వాళ్ళకి దే నీడ్ సమ్ సపోర్ట్. ఏ సపోర్టు, ఎమోషనల్ సపోర్ట్ కూడా లేకుండా మనం చేయకూడదు. అందుకని థింక్ అబౌట్ ఇట్. చాలా
ఏదో మొదలుపెట్టి ఏదో చెప్పేసి చాలా మాట్లాడేశాను. ఈ రోజుకి ఇంతేనండి. మళ్ళీ కలుస్తాను ఓ చిన్ని ఆలోచనతో. మీ శైలజాని. బాయ్.